హాయ్ అండి అందరికి వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజైతే యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న క్యాప్సికంలో అయితే గుడ్డు చేస్తున్నాను. నేనైతే గుడ్డు 2 తీసుకున్నాను. గుడ్లు కొంచెం సాల్ట్, మిరప్పొడి, పసుపు వేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇంకా అవి ఎర్రగడ్డలు అయితే వేసుకోవచ్చు, కానీ పిల్లలు తినరనేసి నేనైతే వేయలేదు. ఎర్రగడ్డలు, కరింపాకు అవి ఇంకా 3 వేసేసి బాగా కలిపేసినాను. గుడ్డునైతే బాగా కలిపి క్యాప్సికమ్ అయితే మధ్యలో కట్ చేసినాను. పైన క్యాప్ లాగా ఉండడానికి పైన కొంచెమే కట్ చేసినాను. ఇంకా లోపల గింజలన్నీ తీసేసినాను. చాకుతో అట్లా అంటే అంతా వచ్చేస్తుంది, లోపల మొత్తం వచ్చేసాయి గింజలు ఏం లేకుండా అన్ని తీసేసి ఇంక ఈ మిశ్రమాన్ని అయితే క్యాప్సికంలో వేసేసుకున్నాను. చూడండి కరెక్ట్గా సరిపోయింది అనమాట 2 గుడ్లు అయితే. ఇంకా క్యాప్ పెట్టేసి కొంచెం స్టవ్ పైన వచ్చేసి ప్యాన్ పెట్టేసి ఇంకా ప్యాన్లో అయితే దీన్ని పెట్టేసినాను. నేను పెట్టడం ఆలస్యం, గుడ్డ అయితే సైడ్ నుంచి కారిపోయింది, కానీ కొంచెం ఆయిల్ వేసి అలానే పెట్టేసినాను. కానీ లోపలైతే చాలా బాగా ఉడికింది. కానీ మనం ఒక 2-3 సార్లు టెస్ట్ చేసుకోవాలి గుడ్డు లోపల ఉడికిందా లేదా అనేసి. నేనైతే మా గుడ్డ అయితే బాగా ఉడికిపోయింది, అందుకే ఇంకా 4 పార్ట్స్గా అయితే కట్ చేస్తున్నాను. చూడండి అసలు స్పాంజ్ లాగా వచ్చేసినాయి. అయితే బాగా వచ్చింది అనమాట. అందరూ చాలామంది రాలేదు చేయలేదు అంటున్నారు. గుడ్డ అయితే చాలా బాగా వచ్చింది. నా వీడియోస్ వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.